కార్తీక శుద్ధ విదియ 23 నవంబరు గురువారము యమద్వితీయ భగినీయస్త భోజనం అని అంటారు. కార్తీక మాసములో వచ్చే శుద్ధ విదియ రోజును భగినీయస్త భోజనము యమద్వితీయ అంటారు. ఈ రోజున తమ సోదరి చేతి వంట తప్పక తినాలి. ఎందుకనగా దీనికి ఒక ఇతిహాసము కలదు. పూర్వము ఒకరోజు యమధర్మరాజు తన సోదరి యమి ఇంటికి వెళ్ళాడు. యమి తన సోదరుని రాకకు సంతసించి మంచి రుచికరమైన భోజనము ప్రేమతో వండి వడ్డించినది. దానికి సంతసించిన యమధర్మరాజు ఏదైనా ఒక కోరిక కోరుకొమ్ము తీర్చదనని అభయమిచ్చాడు. అందుకు సంతసించిన ఆమె ఎవరైతే కార్తీక శుద్ధ విధియ రోజున తన సోదరి చేతి వంట తింటారో వారికి అపమృత్యు దోషాలు తొలగాలని కోరిక కోరినది. అందులకు యముడు సంతసించి తథాస్తు అన్నాడు. కావున యముడు తన చెల్లికి ఇచ్చిన వరం వలన ఎవరైతే ఈ రోజున తన సహోదరి చేతి వంట తింటారో వారికి జాతకరీత్యా ఉండు అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘాయువు కలుగును. శుభం.